హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం మనం మన నిత్య జీవితంలో, సమాజంలో, మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలని పాటించాలి. అవన్నీ మనకు తెలిసినవే. వాటిని ఒకసారి మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నానండి. దానికి ముందు ఒక చిన్న సంఘటన అనేది మీకు చెప్తాను. నేను షాప్ నిర్వహించేటప్పుడు నా షాప్ అనేది కార్నర్లో ఉండేది. ఎల్ టైప్లో కార్నర్లో ఉండేది. ఈ పక్కనేమో టీ షాపు, ఈ పక్కన నా షాప్ ఉండేది. ఆ టీ షాప్ వైపు బారుగా ఖాళీ ఉండేది. అటువైపు మేము మెస్ లాగా పెట్టుకుని, ఇటు ఉత్తరం వైపు గుమ్మం పెట్టుకుని షాప్ నిర్వహించేవాళ్ళం. అయితే మేము ఇలాగే ప్రతినిత్యం వ్యాపారం చేసుకుంటూ షాపు కట్టేసిన తర్వాత 10:40 ఆ ప్రాంతంలో ఒక రోజున ఇద్దరు వ్యక్తులు గబగబా, పక్కన షాప్ అతను కూడా కట్టేసి వెళ్ళిపోయాడు. వ్యక్తులు గబగబా సైడ్ వైపుకి వస్తున్నారు. నేను అక్కడ ఉంచని లెక్కలు రాసుకునేవాడిని. లేచి గబగబా వెళ్ళి చూస్తుంటే అతను అక్కడ పాసు చేయబోతున్నారు. అప్పుడు నేను, ఏంటండి ఇక్కడ చేస్తారు ఏంటండి, ఇది ఇల్లు వ్యాపారము, తినే వ్యాపారం అని అడిగితే అని మాట్లాడారు. నేను ఎమ్మటే ఫోన్ తీసి రికార్డింగ్ చేయబోతుంటే అంటే నేను చెప్పా, మీరు ఇలాగే చేస్తే నేను కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తానంటే దెబ్బకిని బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అలాగే ఏమిటంటే మనం మన కుటుంబం పట్ల ఎలా బాధ్యత వహిస్తామో మన సమాజం పట్ల కూడా కొన్ని విషయాల్లో మనం అప్రమత్తంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలండి. అవి ఏమిటో ఒక 9 విషయాలుగా మీకు తెలియజేస్తాను. అవి ఏమిటంటే, మొదటిది, ఆడవారికి ప్రయాణాల్లో పెద్దవారికి సీట్లు ఇచ్చి వారిని గౌరవించడం. 2, రైలు ప్రయాణంలో కదిలిన తర్వాత రైల్లో మనం చేతులు కడగడం, రన్నింగ్ రైల్లో చేతులు కడగడం. అది వెనక ఉన్న వారి మీద పడుతుందండి. ఒక్కోసారి తగులు కూడా అవుతుంటాయి. నేను చూస్తాను గతంలో. కొంతమంది అంటే చదువుకుంటారు. అలాగే అలవాట్లకి మనం కొద్దిగా దూరంగా ఉండడం. తర్వాత ఆడవారి పట్ల, పెద్దవారి పట్ల గౌరవం ప్రదర్శించడం, వాళ్ళని గౌరవించడం. తర్వాత ఖర్చుల పట్ల మీరు అవగాహన కలిగి ఉండాలి. ఎలా అంటే, మనకి రేపు ఈ ఖర్చు, ఎల్లుండి ఖర్చు, ఒక అవగాహనకి వెళ్తే మనకి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బండి వెళ్తూ కొంతమంది ఇప్పుడు ఇలా సిగరెట్ దురుపుతుంటారు. అది వెనక మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎపికిన మన కళ్ళలో పడితే అది ప్రమాదం జరగచ్చు. అది వారు గమనించుకోరు. ఆ అలవాటు ఉన్నారు. దయచేసి దానికి కొద్దిగా జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కొంతమంది బండి మీద వెళ్తుంటారు స్లోగా. అక్కడ వాళ్ళు ఏదైనా ఏ కాలవో ఏదో చూశారనుకోండి, ఏదో వ్యర్థ పదార్థమో, కెబిక్కిన అది షాపో ఇల్లు గుమ్మమో ఏముంటో చూడరు, కబిక్కిన ఉమ్మూసేస్తారు. అది గమనించాలి. ఇప్పుడు మనం అది ఇల్లా, వాకిలా, షాపా, ఇప్పుడు మనం ఉమ్ము ఉయ్యాలంటే ఒక ప్రదేశాల్లో పక్కన బండి ఆపుకొని ఉమ్మి వేసామనుకోండి, ఎవరి మీద పడదు. నడుచుకుంటూ వెళ్ళినా మనం ఆ జాగ్రత్త అనేది పాటించాలి. తర్వాత పబ్లిక్ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం. నేను ఇందా చెప్పా కదా మీకు, అది చూసుకుంటే మనం ఎక్కడ ఏమిటి అనేది చూసుకొని చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆఖరిది, బండి మీద వెళ్తూ సెల్ ఫోన్ మాట్లాడటం. ఇప్పుడు మనం ఎంత బిజీ లైఫ్ అయినా అవసరం అయితేనే బండి మీద ఉన్నప్పుడు ఫోన్ తీయాలి. అది మనకి భద్రత. పోనీ అర్జెంటు, మన పై అధికారులు, మన ఇంట్లో వాళ్ళు అర్జెంట్ చేస్తారు, బండి పక్క తీయండి. చక్కగా పక్క తీసుకొని ఇంజిన్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడి స్టార్ట్ చేసుకుని వెళ్ళండి. మనకు వచ్చిన దండగా ఏముండదు కదా. నేను అలాగే అవలంబిస్తానండి. ఇవన్నీ మనం ఫాలో అవుతూ మనం నిత్య జీవితంలో మన కుటుంబమునకు, మనకి, మన సమాజానికి మనం భద్రత కల్పించిన వాళ్ళం అవుతాం, మనం ఇచ్చేసిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.
మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.